ఉద్యమాన్ని ఉవ్వెత్తున తీసుకుపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. రేపో ఎల్లుండో అమనగల్లో వ్యాపారస్తులు అందరూ కూడా బంద్ చేసే పరిస్థితి కనబడుతుంది. ఇది మార్వాడీలకు పెద్ద దెబ్బ అనుకోవచ్చా మరి? అదే వాళ్ళు చాలా దెబ్బ. ఎందుకంటే ఉద్యమం ప్రారంభమైతే ఆగదు తెలంగాణలో. ఉమ్, అసలు ఇది ఏంటంటే వీరు తెలంగాణ ఉద్యమాన్ని మరొకసారి ఊహించవచ్చు. ఉమ్, ఎందుకంటే వాళ్ళ వల్ల నష్టపోయిన వ్యాపార సమాజం, ఉమ్, కులవృత్తులు, చేతివృత్తులు వాళ్ళు, ఉద్యమకారులు అందరం కలిస్తే వాళ్ళని పంపడం పెద్ద తరం కాదు, పెద్ద కష్టం ఏం కాదు. ఉమ్, ఎందుకంటే వాళ్ళ కొట్లాట వాళ్ళకి చేత కాదు. వాళ్ళకి ఎంతసేపటికి వ్యాపారం కావాలి. ఇవాళ కొట్లాడితే వస్తారా అన్న? అన్ని కులాలు అన్ని ఏకదాటి మీదకి వస్తాయా? అంటే ఇప్పుడు ఇక్కడ ఒక బీసీ బిడ్డకు జరిగింది అన్యాయం, మార్వాడీల వల్ల ఒక బీసీ బిడ్డకు అన్యాయం జరిగింది. బీసీ బిడ్డకే అన్యాయం జరిగిందని చెప్పి సపరేట్కుంటారా, లేకుంటే అన్ని కులాలు ఏకమై మార్వాడీలను ఎల్లగొట్టే ప్రయత్నం చేస్తాయా? కోడిగుడ్డు తినొద్దన్న రోజు గొడవ చేస్తే సరిపోతుంది. లాస్ట్ కాడికి వస్తే ఎవరు కనపడరు మనకు. అందుకోసమనే ఆ కోమట్లకు, పద్మశాలీలకు, మంగళి వాళ్లకు, విశ్వకర్మలకు బాగా నష్టం జరుగుతుంది. ఈ నలుగురిని కూడేస్తాము, మిగతా సమాజం వాళ్ళకే నష్టం జరుగుతుంది. కాబట్టి వీళ్ళన్నిటికి వస్తారు. ఆ రోజు మనం ఏం చేయలేము. వాళ్ళ మొత్తం కూడినాక వాళ్ళు మొత్తం అన్ని వ్యాపారాలు వచ్చినాక వాళ్ళని ఏం చేయలేము. కాబట్టి ప్రాథమిక దశలో ఉన్నారు. ఇప్పుడే పంపించేద్దాం, ఇప్పుడే కొట్లాడదాం, ఇప్పుడే మనం ఏదో తెలుసుకుందాం. 75% దుకాణాలు మా చేతిలో ఉండాలి. మీరు బతకండి, మమ్మల్ని బతకనియండి. మీరే బతుకుతారంటే మాత్రం కుదరదు తెలంగాణ రాష్ట్రంలో.